కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం బ్యారేజీల అవినీతి వైఫల్యాలపై మరింత లోతైన దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ భాగస్వామ్యం ఉన్నందున సీబీఐ దర్యాప్తు సరైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్పై వ్యంగ్యంగా స్పందించారు. కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ను పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంపై విమర్శలు చేశారు. ఆయన ట్వీట్లో తెలంగాణ కరెన్సీ మేనేజర్ కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీబీఐని విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్గా అభివర్ణించారని గుర్తు చేస్తూ, మిస్టర్ గాంధీ, మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల స్క్రీన్ షాట్ను కూడా కేటీఆర్ జతచేశారు. రేవంత్ సర్కార్ నిర్ణయం రాజకీయ కుట్రని ఆరోపించారు. అయినప్పటికీ తమ పోరాటాన్ని రాజకీయంగా, న్యాయపరంగా కొనసాగిస్తామని, న్యాయ వ్యవస్థపై ప్రజలపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఇక కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది చెత్త రిపోర్ట్ అని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. చిత్తు కాగితం, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్. విచారణ ముసుగులో మా హక్కుల్ని కాలరాశారు. అందుకే తప్పుడు రిపోర్టుపై కోర్టు తలుపు తట్టినాం. కోర్టు ముందు నిలబడదని తెలిసి ఆదివారం ఆదరాబాదరాగా అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ తప్పుదోవ పట్టించిన సీఎం క్షమాపణ చెప్పాలి. కాళేశ్వరం మీద బురద జల్లేందుకు, రాజకీయ కక్ష తీర్చుకునేందుకు కాంగ్రెస్ విఫలయత్నం చేసింది. సబ్జెక్ట్ లేదు, సంగతి లేదు, ప్రిపరేషన్ అంతకన్నా లేదు. పైగా తమ్మిడిహట్టి హైట్ మీద, మేడిగడ్డ డిస్టెన్స్ మీద మంత్రుల విజ్ఞానం నిండు సభలో బట్టబయలైంది. పీసీ ఘోష్ నివేదికను ముందు పెట్టి అబద్ధాలాడేందుకు ప్రయత్నించిన అధికార పక్షానికి బీఆర్ఎస్ చుక్కలు చూపించింది. నిండు సభలో కాళేశ్వరం నీళ్లు తాగించింది. సీఎం సహా మంత్రులు మూకుమ్మడి దాడి చేసినా ఒక్కొక్కరికి సమాధానమిస్తూ టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సభలో స్వైరవిహారం చేశారు. అధికార కాంగ్రెస్ అడ్డగోలు వాదనను ఎక్కడికక్కడ చీల్చి చెండాడారని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ఇక కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించడం, తదుపరి కార్యాచరణ, రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. మరోవైపు కేసీఆర్, హరీష్ ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించడంపై సవాల్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.